సార్థక్ అండ్ నాగవైష్ణవి. సో ఇవాళ స్పెషల్ గా ఏంటంటే వీళ్ళు పాడబోయే ముందు వీళ్ళ పేరెంట్స్ ని మన స్టేజ్ మీద పిలవబోతున్నాం. సో ప్లీజ్ వెల్కమ్ నాగవైష్ణవిస్ మమ్మీ డాడీ అండ్ సార్థక్స్ మమ్మీ డాడీ. సో వీళ్ళు నాగవైష్ణవి పేరెంట్స్ అయితే వీళ్ళు సార్థక్ పేరెంట్స్ అనమాట. సార్ మీ పేరు వివరాలు మట్టుకు చెప్పేసాను సార్. నా పేరు కుమార్ అండి, హైదరాబాద్ నుంచి వచ్చాను. శ్రీమతి గారు మీతోనే వచ్చారా? వచ్చారండి. ఆవిడ పేరు కూడా చెప్తాను. నాగలక్ష్మి. నాగలక్ష్మి గారు. ఓ నాగలక్ష్మి నాగవైష్ణవి. ఓహో సూపర్. దీపావళి ఎలా సెలబ్రేట్ చేస్తారు సార్ మీ ఊర్లో, మీ ఇంట్లో ప్రతి ఏడాది? చాలా బాగా చేసుకుంటాం. ఫెంటాస్టిక్. సార్థక్ గారి పేరెంట్స్ నమస్తే, దీపావళి శుభాకాంక్షలు. మీ పేరు మీ వివరాలు చెప్పేసి. మా పేరు మనోహర్ ప్రసాద్ అండి. మా వైఫ్ పేరు సునీత. సునీత గారు. హాయ్ సునీత. ఇప్పుడు ఈ మహాసంగ్రామం సీజన్ లో మీ పిల్లలు ఇక్కడ పాల్గొంటున్నారు. ఆల్రెడీ ఒక సీజన్ లో కంటెస్టెంట్ గా వచ్చిన తర్వాత ఈ మహాసంగ్రామంలో వీళ్ళిద్దరు కంపీట్ చేస్తున్నారు. ఎలాగుంది మీ సార్థక్ జర్నీ ఇంతవరకు? వాడు ఇప్పుడు చెప్పాలంటే ఏజ్ మారుతున్న టైం కదా, బట్టి వాడు పాడడం చాలా కష్టం అండి. కానీ ఇక్కడ వాడు చాలా ప్రాక్టీస్ చేస్తున్నాడు, చాలా కష్టపడుతున్నాడు. ఈ ఏజ్ లో చాలా మంది చెప్పడం ఏంటంటే కాంపిటీషన్ పంపించకరా, ఈ 2 years వాడికి రెస్ట్ తీసుకోవాలని చెప్పి. మీ అన్నయ్య గారు రాంబాబు గారు చెప్పలేదా? అందరూ చెప్పారు, మీరు వినిపించుకోవడం కాదండి. అయితే మేము విన్ అవ్వడం గురించి అనక కాంపిటీషన్ కాకుండా వీళ్ళు మ్యూజిక్ టీచర్ ఉన్నారండి, వీళ్ళ స్కూల్లో టీచర్. వారి పేరు చెప్పండి. గాయత్రి గారండి. పర్మిషన్ అడగడం అని చెప్పి స్కూల్లో పర్మిషన్ అడగడం గురించి వెళ్తే ఆ మేడం ఏం చెప్పారంటే వీడిని పంపించండి, ఎందుకంటే ఆ ప్రాక్టీస్ లో ఉంటాడు కదా అని చెప్పి ఆ దీనిలో నేను ఇక్కడ తీసుకురావడం జరిగిందండి. ఓకే సార్, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సార్ మీ అమ్మాయి ఎలాగుంది? మహాసంగ్రామం అల్లరైతే మటుకు విపరీతంగా ఉంది. ఈ కాంపిటీషన్ లో బాగా పాడుతుందా? ఈ మహాసంగ్రామం ఎలా జరుగుతున్నది? మా కోరిక ఏంటంటే బాలు గారు ఉన్నప్పుడు పాడించాలి అని చెప్పేసి అనుకున్నాం. నాగవైష్ణవి పాటలు పాడుతోంది, ప్రాక్టీస్ చేస్తుంది, గొంతు బాగుంది, సంగీతం నేర్చుకుంటుంది అనుకున్నప్పుడు ఒక్కసారి పాడుతా తీయగా స్టేజ్ మీద పాడితే చూడాలని నిజంగా చాలా కలగన్నాం. దురదృష్టవశాత్తు అది జరగలేదు. కానీ మీ రూపంలో అది మా కళ సాకారం అయింది. అంతవరకు చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. ఈ పాడుతా తీయగా ఏ సెట్లో జరిగినా పాడుతా తీయగా అన్న బ్రాండింగ్తో మా వాద్య బృందంతో మేమందరం ఒక చోట కలిస్తే అక్కడ నాన్నగారు ఉన్నట్టే. సో వీళ్ళు ప్రతిరోజు ప్రతి ఎపిసోడును నాన్నగారు ముందే పాడుతున్నారు. ఆ ధైర్యం మీరు ఉంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ విషయాలు షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. బాగానే పాడతాడు మీ వాడు, డోంట్ వరీ. మిగతా వాటి విషయాల్లో కంతా వాడు వెళ్ళడు, వాడు బుద్ధిమంతుడు, వాడి పెంపకం అట్లాంటిది. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ షేరింగ్ యువర్ థాట్స్ అబౌట్ మహాసంగ్రామం. ఈ పాట మీరు ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. చీకటి వెలుగుల రంగేళి, జీవితమే ఒక దీపావళి. చీకటి వెలుగుల రంగేళి, జీవితమే ఒక దీపావళి. మన జీవితమే ఒక దీపావళి. అందాల ప్రేమిదల ఆనంద జ్యోతుల ఆశల వెలిగించు దీపాల వెల్లి. చీకటి వెలుగుల రంగేళి, జీవితమే ఒక దీపావళి. మన జీవితమే ఒక దీపావళి. కన్నుల్లో మతాబులు, ఏ చక్కన్ని బావకో జవాబులు. అక్కయ్య కన్నుల్లో మతాబులు, ఏ
గుసగుసలు లా లా లా. ఆహాహాహా ఆహాహా చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి. అల్లుళ్ళు వస్తారు వత్తవారిళ్ళకు మరదళ్ళు చేస్తారు మర్యాద వాళ్లకు. అల్లుళ్ళు వస్తారు వత్తవారిళ్ళకు మరదళ్ళు చేస్తారు మర్యాద వాళ్లకు. బావా బావా పన్నీరు బావను పట్టుకు తన్నేరు. బావా బావా పన్నీరు బావను పట్టుకు తన్నేరు. వీధి వీధి తిప్పేరు పీసుడు గుత్తులు గుత్తేరు. చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి. అమ్మాయి పుట్టింది అమాస నాడు అసలైన గజ దొంగ అవుతుంది చూడు. అమ్మాయి పుట్టింది అమాస నాడు అసలైన గజ దొంగ అవుతుంది చూడు. పుట్టిన రోజున దొరికాడు తోడు. పుట్టిన రోజున దొరికాడు తోడు. పున్నమి నాటికి అవుతాడు జోడు. లా లా లా. ఆహాహాహా ఆహాహా చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి. ఆ రెండో చరణంలో ఎలా కరెక్ట్గా సింక్లో నవ్వారిద్దరును. ఇంకొకసారి ట్రై చేద్దామా? రాదు కదా. హఠాత్ పరిణామం. హఠాత్ పరిణామం. జడ్జెస్ మీరు ఎంత ఎంజాయ్ చేశారు? హఠాత్ పరిణామం చాలా బాగా ఎంజాయ్ చేసాం అసలు. కాదు, బావా బావా పన్నీరు బావని పట్టుకు తన్నేరు, ఇది ఏంటి పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమన్నానా? కరెక్ట్ గా భలే ఎక్స్ప్రెషన్ తో పాడావు. బావ ఉన్నాడా నీకు? అంత ఆలోచించావేంటి? ఒకడున్నాడు, వాడు బావా అన్న తమ్ముడు. చాలా బాగా పాడారు నాన్న. Thank you. ఫెంటాస్టిక్ Thank you, సాంగ్. ma'am. దీపావళి కోసమే రాసినటువంటి పాటల. దీపావళి శుభాకాంక్షలు మీ ఇద్దరికి కూడా. థ్యాంక్ యూ మ్యామ్. సార్థక్ అండ్ నాగవైష్ణవి, వాట్ ఆఫ్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. సార్థక్, ఒక విషయం చెప్పాలి, నీ గొంతు యాక్చువల్లీ ఇట్స్ బెటర్ నౌ. నీకు కూడా అలా అనిపిస్తోందా? ఎస్ సార్. వే బెటర్. అంటే ఈ ఆడిషన్ టైంలో కొద్దిగా డ్రైనెస్, ఆ క్రాక్ ఎక్కువ ఉన్నది, కానీ ఇప్పుడు ఒక్క చోట అంతే మొత్తంగా పాట బాగా వచ్చింది. థ్యాంక్ యూ. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. నాగవైష్ణవి, నీ ఫేవరెట్ క్రాకర్ ఏది? ఫ్లవర్ పాట్స్ ఫ్లవర్ పాట. నువ్వే కాలిస్తావా దాన్ని లేక ఎవరు? నాన్నుంటే కాల్స్. అవునా? నీ ఫేవరెట్ సార్థక్ క్రాకర్? నాది అంటే నువ్వు ఎక్సైటెడ్ గా ఉంటావా? మేమందరూ చిన్నప్పుడు దీపావళి వస్తుందంటే we would fight for crackers and we would tell our parents to take us buy crackers. ఆ ఎక్సైట్మెంట్ ఇప్పుడు యాప్స్ లోనే కొట్టేస్తున్నారు అందరూ. ఐప్యాడ్ యాప్ లో, దీపావళి యాప్ లో టమ్ టమ్ డిస్ పుస్ అని. నీకేదైనా ఫేవరెట్ క్రాకర్ ఉందా? అంటే నాది ఒక స్టోరీ ఉంది సార్. అదే కావాలి. ఎప్పుడైనా సరే మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు నాకు కొన్ని క్రాకర్స్, తనకి కొన్ని క్రాకర్స్ అని చెప్పి డివైడ్ చేసేవారు. పెట్టుకొని వెళ్ళి కాకర పువ్వు వెలిగించే లోపు నేను అది కూడా వెలిగించేసాను. బాగుంది. అదేదో స్టోరీ చెప్తా అన్నా. బాగుంది స్టోరీ. థ్యాంక్ యూ. బట్ ఫెంటాస్టిక్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సార్థక్, నాగవైష్ణవి సార్. చాలా చాలా బాగా పాడారు ఇద్దరు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. శుభారంభం ఈ రోజు ఈ పాటతో
దీపావళి పండుగకి. ఆవళి అంటే వరస అని అర్థం, సమూహం, గుంపు. దీపాల గుంపు, దీపాల సమూహాన్ని దీపావళి అంటారు. అట్లాగే ఈరోజు గీతావళి మీ అందరి చేత. గీతాల గుంపు, గీతాల వరుస. దీపాల వెలుగుల్లో, తర్వాత గీతాల జ్యోతుల్లో, గీతాల కాంతుల్లో లోకమంతా శోభాయమానంగా ఉండాలని ఆకాంక్షిస్తా. చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీ ఇద్దరికి ఒక దీపావళి క్విజ్. కృష్ణుడు సత్యభామ యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏ వాహనంలో వెళ్ళారు? ఆ వాహనం పేరేంటి? గరుక్మంతుడు. ఎలా తెలుసు నీకు ఇది? డైరెక్షన్ వల్ల చెప్పారు సార్. ఓకే, వెల్ డన్, బాగా పాడారు. థ్యాంక్ యూ సార్.